This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Vidya. You watching VDTK Government Jobs channel. గైస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ రోల్ అయితే చేస్తున్నాం. సో మొత్తం అన్ని కేటగిరీ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్ మేమైతే కవర్ చేస్తున్నాం. సో అందుకే మిస్ అవ్వకుండా ఈ యొక్క పర్టికులర్ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యొక్క ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, ఈరోజు మనకి విద్యాశాఖ నుంచి ఇంకొక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక నుంచి మనకి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి నాన్ టీచింగ్ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి రోల్స్కి ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. కొన్ని పొజిషన్స్కి ఏమో ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, కొన్ని పొజిషన్స్ అయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ వాళ్ళు, 12th పాస్ వాళ్ళు, డిగ్రీ చదివిన క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఈవెన్ ఐటీఐ కేటగిరీలో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఆ పోస్టులు ఏంటి, అసలు ఎలా అప్లై చేయడం, ప్రొసీజర్ అంతా కూడా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దాన్ని ఆఫ్లైన్లో కూడా మీరు అయితే పంపించాల్సి వస్తుంది అనమాట. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అసలు మిస్ అవ్వద్దు, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఫస్టే వీళ్ళైతే ఇక్కడ ఇచ్చేసారు. చూసారు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్ నోటిఫికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేస్తాం, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు డేట్ 1 October 2025 మెన్షన్ చేశారన్నమాట. సో గైస్ ఇలా చూస్తే మనకి ఇక్కడ చూడండి మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ పార్లమెంట్ ఇన్ 2009లో మనకి ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. వీళ్ళ దగ్గర నుంచి మనకైతే సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి నాన్ టీచింగ్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. సో ఇన్ఫర్మేషన్ బుక్లెట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ పోస్ట్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ బుక్లెట్ని మనమైతే ప్రాపర్గా మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి గైస్. ఇక్కడ చూస్తే మనకి సో 1 October మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి 30th October కల్లా మనమైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేసి సో 10th November కల్లా మీకు ఇక్కడ చూడండి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ. సో ఏవైతే హార్డ్ కాపీ ఉన్నాయో 10th November కల్లా మీరు 5:30 PM కల్లా మీరే పంపించేయాల్సి వస్తుంది పోస్ట్లో అన్నమాట. ఓకే, సో గైస్ ఇందులో మనకి 3 కేటగిరీ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అనేసి. సో ఫస్ట్ గ్రూప్ ఏకి సంబంధించి అన్ని కూడా పెద్దవి మాట విత్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఇందులో కూడా మనకి మెయిన్ థింగ్ ఏంటంటే డిప్యుటేషన్ బేస్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉన్నాయన్నమాట. ఒక డిప్యుటేషన్ అవసరం లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేద్దాం, ఎందుకంటే అదే మనకైతే యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఇండివిజువల్గా మనకి పే ప్యాకేజ్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో లెవెల్ 12, లెవెల్ 11, లెవెల్ 10, లెవెల్ 7, 6, 5, 4 అండ్ లెవెల్ 1 వరకు మనకైతే పే ప్యాకేజ్ అయితే వేరీ అయితే అవుతుందన్నమాట. ఇండివిజువల్గా మనం చూద్దాం. ఇక్కడ చూస్తే సో ఫస్ట్ గ్రూప్ ఏలో మనకి ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ ఏమో గ్రూప్ ఏకి సంబంధించి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ వచ్చేటప్పుడు గ్రూప్ బి పోస్టులు, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, లోయర్ డివిజనల్ క్లర్క్, కుక్, నెక్స్ట్ మెడికల్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, కిచెన్ అటెండెంట్స్ మనకి గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో టోటల్ కలిపి ఒక 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లోని ఎక్స్పీరియన్స్ అడగలేని వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో మిగతా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఆడిటర్ ఆఫీసరే తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూడండి విత్ 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీసు ఇవన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. సో 5 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళంతా కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా డిప్యుటేషన్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫస్ట్ మనం అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇందులో మనకి యూజ్ అయ్యేవి ఇక్కడ చూస్తే నేను కిందకి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి లైబ్రరీ అసిస్టెంట్ అనే ఒక రోల్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు 30 words per minute హిందీలో కనుక, ఇంగ్లీష్లో కనుక మీరు టైప్ చేయడం కనుక వస్తే, మీ కంప్యూటర్ అప్లికేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 years అని ఇచ్చారన్నమాట. మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్. దీనికన్నా పైన ఒకటి ఉంది గైస్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేసి. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే కనుక దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ కూడా అంతే. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బట్ లోయర్ డివిజనల్ క్లర్క్గా మీకు ఏమైనా కొద్దిగా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇవి మినిమం ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 35 words per minute మనకి ఇంగ్లీష్లోని, 30 words per minute హిందీలో మీరు టైప్ చేయగలిగితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లోయర్ డివిజన్ అంటే ఎల్డీసీ అంటారు కదా. సో ఎల్డీసీకి అయితే మేము ఎక్స్పీరియన్స్ ఏమేమి అడగట్లేదు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి.
మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి మీరు ఇంగ్లీష్ టైపింగ్లో 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ టైపింగ్లో మీరు 30 వర్డ్స్ పర్ మినిట్ కనుక మీరు టైప్ చేయగలిగితే మీరు 32 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ ఏమంటే జనరల్ కేటగిరీ పీపుల్కి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కొద్ది నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఓకే, సో ఇంకొకటి కుక్ ఉంది, అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. ITI ట్రేడ్ సర్టిఫికేట్ మీకు అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. బేకరీ అండ్ కాన్ఫెక్షనరీలోనే 1 year డ్యూరేషన్ అనమాట. ఇక్కడ చెక్ చేసుకోండి 32 ఇయర్స్ వరకు. నెక్స్ట్ మెడికల్ అటెండెంట్ ఆర్ డ్రెస్సర్కి సంబంధించి మనకు ఒక వేకెన్సీ అయితే ఉంది. సో దీంట్లో చూస్తే మనకి మెట్రికులేషన్ అంటే మీరు SSC పాస్ అయితే సరిపోతుంది, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ గురించి తెలిస్తే చాలు. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ వర్క్ ఉంటే చాలట. సో డిజైరబుల్ చూస్తే 10+2 సైన్స్ మనకి బయాలజీ సబ్జెక్ట్ మీద కనుక ఉంటే మీరు దీనికైతే ట్రై చేయొచ్చు 32 ఇయర్స్ వరకు. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ అనేసి ఒక వేకెన్సీ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. దీంట్లో చూస్తే మనకి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ 12th పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ కోర్స్ ఏమైనా లైబ్రరీ సైన్స్లో కనుక చేస్తే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. సో కంప్యూటర్ అప్లికేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్ అటెండెంట్కి సంబంధించి 10th పాస్, ఏదైనా 10th పాస్ అయితే సరిపోతుంది, లేకపోతే ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆర్ ఇచ్చారు, అండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో 10th పాస్ వాళ్ళు ఈ కిచెన్ అటెండెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా 2 years ఇన్ కుకింగ్ కనుక ఉంటే మీరు దీనికైతే తప్పకుండా ట్రై చేయండి. 32 ఇయర్స్ వరకు మనకైతే మనకి ఇక్కడ ఏజ్ వరకు ఇచ్చారు. ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మనకి ప్రాపర్గా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో SC STకి వాళ్ళకి ఏమో 5 years ఉంటుంది, ఓబీసీకి వచ్చేటప్పుడు 3 years ఉంటుంది, PWBD జనరల్కి వచ్చేటప్పటికి PWBD గ్రూప్ ఏ గ్రూప్ ఈ పోస్టులకి ఏమో 5 years ఉంటుంది, SC ST వచ్చేటప్పటికి 10 years, ఓబీసీకి వచ్చేటప్పటికి ఏమో 8 years ఉంటుందని చెప్తున్నారు. PWBD గ్రూప్ సి కోర్సులకు వచ్చేటప్పటికి ఏమో మనకి ఇక్కడ 10 years, 15 years, 13 years కూడా వేరే అవుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకో. క్లియర్గా మెన్షన్ చేశారు ద యూనివర్సిటీ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే అని కూడా మెన్షన్ చేశారు. గైస్ మీరు ఇక్కడ చూస్తే ఫీ స్ట్రక్చర్ అసలు ఎలా ఉంటుందంటే, సో అప్లికేషన్ ఫీ ఫర్ జనరల్ EWS అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో 1000 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అది SC ST PWBD ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి ఏమో ఫీజు అయితే ఏమీ లేదు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరంతా కూడా ఆన్లైన్లోని మీరు ఫస్ట్ అంటే మన సమర్థ పోర్టల్ ఉంటుంది, సమర్థ అనేసి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదే మనకి సమర్థ పోర్టల్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఈ సమర్థ పోర్టల్లో మీరైతే ప్రాపర్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ప్రాపర్గా మీరైతే చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ అండ్ ప్రాపర్గా అక్కడ అప్లై చేసేసేయండి. సో ఆఫ్టర్ దట్ మీరు అప్లికేషన్ ఫాము, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైతే అప్లోడ్ చేస్తారో అక్కడ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీరైతే ఆఫ్లైన్లో మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారు అది మీరు ఏం చేయాలి, ద డిప్యూటీ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, కడగన్షియట, అలాంటి రోడ్డు, కలబుర్గి డిస్ట్రిక్ట్, ఈ యొక్క పిన్ కోడ్కి మీరైతే పంపించేసి సరిపోతుంది. నెక్స్ట్ 10 days ఆఫ్ కట్ ఆఫ్ డేట్ నోటిఫైడ్ బై ది యూనివర్సిటీ ఆఫ్ స్పెసిఫైడ్ పోస్ట్ ఫర్ ది టైమ్ టు టైమ్ అని కూడా మెన్షన్ చేశారు. సో అప్పటికల్లా తొందరగా అయితే పంపించేసేసేయండి అనమాట. ఇక చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు ఈ పాయింట్, ద లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఎలిజిబిలిటీ అని కూడా బేస్ చేసుకుని మీకు రిటన్ టెస్ట్ పెట్టచ్చు, లేకపోతే ఆర్ స్కిల్ టెస్ట్ పెట్టచ్చు, ఆర్ ఇంటర్వ్యూ పెట్టచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ ది రోల్ వాళ్ళైతే డిసైడ్ అయితే అవుతారు అనమాట. డిసైడ్ అయ్యి మీకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీరు ఏమైతే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి తోటి మీరైతే అప్లై చేసుకుంటారో ఆ యొక్క రిజిస్టర్ ఈమెయిల్ ఐడికే మీకైతే ప్రాపర్ డీటెయిల్స్ అయితే పంపిస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. చెక్ చేసుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో వచ్చేటప్పుడు మనకి చూడండి ఒకసారి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ సమర్థ పోర్టల్ ఎలాగ అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే ప్రాపర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ప్రాపర్ ఇక్కడ ద క్యాండిడేట్స్ షెల్ సైన్ ఆన్ ది ప్రింటెడ్ హార్డ్ కాపీ మీద అయితే మీరు సైన్ చేయాలి అలాంగ్ విత్ డేట్ అండ్ ప్లేస్ అండ్ స్పేస్ ప్రొవైడెడ్ బై ది బిఫోర్ సబ్మిషన్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఆల్ ద రెస్పెక్ట్స్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ కాపీ. మీరైతే సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి, అన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి, నెక్స్ట్ SC ST OBC EWS సర్టిఫికేట్స్, PWBD క్యాండిడేట్స్ అయితే PWBD సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రాపర్గా ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు ప్రాపర్గా ఫీజు అలాగే మీరు ఆన్లైన్లో పే చేస్తారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ అక్కడ డౌన్లోడ్ అవుతుంది. అది కూడా మీరు అటాచ్ చేసి మీరైతే సో వితిన్ 10 daysలోనే మీరు ఇక పర్టికులర్ అడ్రస్కి అయితే పంపించేయాల్సి వస్తుంది. బై పోస్ట్ అని ఇవ్వచ్చు, లేకపోతే మీరు బెంగళూరు దగ్గరగా ఉంటే కనుక సో మీరు ఏంటంటే ఇన్ పర్సన్ కూడా వెళ్ళి ఇవ్వచ్చు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, డిఫరెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, మిస్ అవుద్ది గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.